మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాకుల్లో భాగంగా మనం ఈరోజు 60వది మననం చేసుకుందాం. గంగను భూమికి తీసుకొని రాగలిగిన భగీరథునిలా ఈ ఒక్క మీడియం అయినను నన్ను అనుసరించినచో నా ఈ నూతన కార్యక్రమం పూర్తి కాగలదు. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఈ వాక్కులో గంగను, ఆకాశంలో ఉన్న గంగను భూమి మీదకి భగీరథుడు కొన్ని సంవత్సరాలు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి ఆ గంగని భూమికైకి తీసుకురాగలిగాడు. వాళ్ళ పూర్వజులకు శాప విముక్తం కలిగి ఆ గంగను వారి మీద పారినట్టుగా చేస్తే వారు స్వర్గస్థులు అవుతారని, దానికోసం ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. వారు స్వర్గస్థులు అవ్వడానికి ఆయన అంతటి అకుంఠిత దీక్షతో అంత చక్కగా ఆయన తపస్సు చేసి మెప్పించి శివుని గంగని రప్పించి ఆ తర్వాత శివునికి తపస్సు చేసి ఆ గంగను భూమి తట్టుకోలేదు అన్నప్పుడు మళ్ళీ శివునికి కోసం తపస్సు చేసి ఆయన జటాజూటములలో గంగని బంధించి అక్కడి నుంచి ఎంతైతే ఫ్లో మన భూమి తట్టుకోగలదో అంతవరకే ఒక పాయని భూమిపైకి వదిలించాడు. సో ఎంతటి అకుంఠిత దీక్షతో ఆ పైన గంగని తన పూర్వజుల కోసం ఈరోజు భూమిపై పారింపజేసి వాళ్ళని తరింపజేసి వాళ్ళతో పాటు మనందరికీ కూడా గంగా అమ్మవారి ఆశీస్సులు, గంగా అమ్మవారు ఈరోజు మనకి చక్కని భారతదేశంలో ఉన్న అన్ని నదుల కల్లా అతి పవిత్రమైన గంగని మనకి ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే ఆ భగీరథుడి మహానుభావుని వాళ్ళే. సో ఆయన ఒక్క మోక్షం కోసం అంతటి అకుంఠిత దీక్షతో అంతమందిని మెప్పించి గంగని రప్పించాడు అని అంటే, ఈరోజు మనం బ్రహ్మత్వం కోసం ఎంత కఠినమైన దీక్షలు వహించి మనం బ్రహ్మత్వం తెచ్చుకోవాలి. దాన్ని మా మాస్టర్ సివి గారు చక్కగా సులభతరం చేసి, అయ్యా పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కాసేపు నాతో కూర్చొని నా యోగాన్ని చేసుకో, నీకు చక్కగా నేను ఇహజన్మలోనే బ్రహ్మత్వ సిద్ధింపు సాధిస్తాను అని చక్కని అభయం ఇచ్చారు. సో మనము మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, అటువంటి భగీరథునిలాగా ఏ ఒక్క మీడియా నాకు దొరికినా కూడా నేను చేసిన ఈ కార్యక్రమం చక్కగా పూర్తవుతుంది అని. కానీ ఆ భగీరథుల్లాగా ఆ ప్రయత్నం చేయగలిగే శిష్యుడు రావాలి అనంటే, అంతటి పోరాటం జరగాలి అనంటే, అంతటి శక్తివంతుడు కావాలి అంటే 8 జన్మలు పడుతుందో, ఎన్ని జన్మలైతే ఆ శిష్యుడు ఆయనకి దొరుకుతాడో, ఆయనకు దొరికిన శిష్యుడితోని ఆయన ఎప్పుడు ఈ కార్యక్రమం పూర్తి చేయిస్తాడో అన్నీ కూడా మాస్టర్ సివి గారి చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము ఆ శిష్యుడు మనమే కావచ్చు అన్న అకుంఠిత దీక్షతో మనం ప్రయత్నం జరిపితే ఏదో ఒకరోజు తప్పగా మన బ్రహ్మత్వాన్ని, మాస్టర్ గారి డ్రీమ్ని మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలం. మాస్టర్ సివివి నమస్కారం.